హలో! టాటూ అంటే ఏమిటంటే పచ్చబొట్టు. ఒకానొక సందర్భంలో అంటే పాత కాలం నుంచి చూస్తే అంటే పురాణ ఇతిహాసాల నుంచి అండ్ మన చరిత్ర ఆనవాళ్ళ నుంచి కూడా చూస్తే గనక పచ్చబొట్లు పొడిపించుకోవడం అనేది చాలా చాలా అనాదిగా వస్తున్న ఒక ఆచారం అని చెప్పొచ్చు. అంటే ఒక సాంప్రదాయంగా కూడా చాలా ఏరియాల్లో అది కొనసాగుతోంది. పచ్చబొట్లు పొడిపించుకోవడం లేటెస్ట్‌గా టాటూస్ అని చెప్పేసి దాన్ని ఇంగ్లీష్ భాషలో మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఈ పచ్చబొట్లకు సంబంధించి కూడా చాలా ఇంట్రెస్టింగ్ చాలా చాలా డిజైన్స్‌లో అండ్ శరీర భాగాల్లో ఏ భాగాన్ని వదలకుండా కూడా టాటూలు పిచ్చి పిచ్చిగా వేయించుకునే వాళ్ళని వేరియస్ కంట్రీస్ వాళ్ళని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. టాటూస్ వేయించుకోవడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? అంటే టాటూస్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? టాటూస్ వేయించుకున్న ఎటువంటి ప్రాబ్లమ్ రాదు అని చెప్పగలమా? అసలు టాటూస్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏమిటి? ఇప్పుడు ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. మామూలుగా పచ్చబొట్లు వేయించుకోవడం అంటే చాలా చాలా ఇష్టపడుతుంటారు అందరూ. రకరకాల టాటూలు వేయించుకుంటూనే ఉంటూ ఉంటారు. భార్య, భర్త, తల్లి, తండ్రి, పిల్లలు, అలాగే ఇష్టమైన హీరో, హీరోయిన్, క్రికెటర్ పేర్లు ఇలా ఆ దేవుడికి సంబంధించినవి కానీ, ఆ ఎంబలమ్స్ కానీ ఇవన్నీ కూడా ఒంటిపై పచ్చబొట్లు పొడిపించుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు. అండ్ ఇండియాలో కూడా ఆ కల్చర్ మరీ ఎక్కువైపోయింది. అయితే ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పబోయే వార్త పూర్తిగా చూసిన తర్వాత అసలు పచ్చబొట్టు వేసుకోవాలా వద్దా అనేది ఒక్కసారి ఆగి నిర్ణయం తీసుకోండి. అంటే ఇదేదో మిమ్మల్ని భయపెట్టడానికి చేస్తున్న వీడియో మాత్రం కాదు. ఎందుకంటే పచ్చబొట్టు వేసుకున్న వాళ్ళకి క్యాన్సర్ వచ్చే ముప్పు అధికంగా ఉంటుంది అని ఇటీవల ఒక సర్వేలో తేలిందిట. అదేమిటి? ఈ విషయాన్ని ఆ అధ్యయనం తాజాగా కనుగొంది. పచ్చబొట్టు అనేది గతంలో చాలా ఇష్టమైన వారి పేర్లు కానీ వారి జ్ఞాపకాలకు గుర్తుగా వేయించుకునే వాళ్ళం మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు. అయితే రాను రాను ఈ పచ్చబొట్టు అనేది మాత్రం ఒక ట్రెండ్ అయిపోయింది. ట్రెండ్ సెట్ చేసేస్తోంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ బాడీ మీద అంటే కొంచెం ట్రెండీగా స్టైల్‌గా ఉన్న ప్రతి ఒక్కళ్ళ బాడీ మీద ఏదో ఒక భాగం మీద ఈ పచ్చబొట్టు ఉంటుంది. మీన్స్ టాటూ. ఇష్టమైన సింబల్స్ కానీ, ఇష్టమైన వారి ఫోటో కానీ, సెలబ్రిటీల పేర్లు కానీ, ఫోటోలు కానీ ఇలా రకరకాల గుర్తుల్ని శరీరంపై వేయించుకుంటూ ఉంటారు. అయితే పచ్చబొట్టు లేదా టాటూ వేయించుకోవడం వల్ల ఈ క్యాన్సర్ వచ్చేటువంటి ప్రమాదం అధికంగా ఉందని తాజాగా వెల్లడైన అధ్యయనం చెబుతోంది. పచ్చబొట్టు వేయించుకొని వాళ్ళతో పోలిస్తే టాటూలు వేయించుకున్న వాళ్ళలో క్యాన్సర్ కణాల వృద్ధి చాలా ఎక్కువగా ఉన్నట్లుగా పరిశోధకులు ఇటీవల గుర్తించారు. చూసారా? సో శరీరంపై వేసుకునేటువంటి టాటూల కారణంగా లింఫోమా అనేటువంటి బ్లడ్ క్యాన్సర్ వచ్చే ముప్పు 21% వరకు కూడా అధికంగా ఉంటుందని స్వీడన్ పరిశోధకులు ఇటీవలే గుర్తించారు. లింఫోమా అనే బ్లడ్ క్యాన్సర్ సోకిన 2938 మందితో సహా దాదాపు 12,000 మందిపై ఈ అధ్యయనాన్ని స్వీడిష్ శాస్త్రవేత్తలు నిర్వహించారు. మరి 2,938 మంది క్యాన్సర్ బాధితుల వయసు కూడా 20 నుంచి 60 ఏళ్ళు వాళ్ళు ఆ లిమిట్గా పెట్టుకున్నారు. ఆ ఏళ్ల మధ్యనే ఉందని కూడా వాళ్ళు తెలిపారు. ఇందులో టాటూలు వేసుకోని వాళ్ళతో పోలిస్తే వేసుకున్న వాళ్ళలో క్యాన్సర్ కణాలు వేగంగా అభివృద్ధి చెందినట్లుగా శాస్త్రవేత్తలు తేల్చారు. సో టాటూలు వేయించుకోవాలి అంటే ఖచ్చితంగా ఆలోచించాలన్నమాట. సరే, అది పక్కన పెట్టండి. అయితే ఇప్పటివరకు కూడా జరిపినటువంటి ఈ పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయని, అయితే దీనిపై ఇంకా అంటే మరిన్ని పరిశోధనలు కూడా చేయాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవన్నీ ఇప్పటివరకు ఊహాగానాలు మాత్రమే అని కూడా వాళ్ళు చెప్తున్నారు. 4,193 మంది వ్యక్తుల్లో 21% మంది అంటే 289 మంది వ్యక్తులు టాటూలు వేయించుకున్నారని, 18% మంది అంటే 735 మంది వ్యక్తులు మాత్రమే లింఫోమా బ్లడ్ క్యాన్సర్ లేనివారు టాటూలు వేయించుకున్నారని పరిశోధకులు వెల్లడించడం జరిగింది. ఏదేమైనా టాటూలు వేయించుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి. వీలైతే మీ ఫ్యామిలీ డాక్టర్నో లేదంటే మీకు బాగా తెలుసున్న అంతకుముందు టాటూలు వేయించుకుని ఎటువంటి ప్రాబ్లమ్స్ రాని వాళ్ళనో అడిగి వేయించుకోండి. మీరు యూత్ అయినా ఎంత ట్రెండీగా ఉన్నా కూడా ఒక్కసారి ఈ విషయం ఆలోచించి ఆ తర్వాత మీ ఇష్టం. టాటూలు వేయించుకుంటారా లేదా అనేది మీ నిర్ణయానికే వదిలేస్తున్నాం. హలో!